ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళిపోతే మనం ఎక్కడుంటామన్నయ్య? నేను అమ్మట్లేదమ్మా, తాకట్టు పెడుతున్నాను అంతే. తాకట్టు అంటే అప్పు కట్టలేనప్పుడు అమ్మేసుకున్నట్టే అని అర్థం కదా. నువ్వు మీ ఇంటికి వెళ్తే మంచిది. శ్రీవల్లి పెళ్లి కార్డు ఇచ్చాక నువ్వు వద్దులే, అది కూడా కళ్యాణ మండపానికి. అక్క బాయ్ అమ్మా. జాగ్రత్త అన్నయ్య. సరేనమ్మా. అమ్మయ్యా, ఇంత మొండి ఘటాన్ని ఎక్కడా చూడలేదు. శివ, నీ గ్లౌజెస్ నువ్వే తీసుకో. మీ అన్న కష్టపడిపోతున్నాడని మీ ఇష్టాల్ని ఎందుకు చంపుకుంటారు? అయినా బాబా శుభకార్యం కోసమేగా అప్పు చేసేది. నువ్వు బాక్సింగ్ నేర్చుకో నాగవల్లి. కోచ్ని కూడా మాట్లాడేశాను, ఉంచమంటుంటే. బాలిగాడు గాలికి పోయినాడా ఏందిరా? ఇంకా రాలా? నంగి మాటలంటే ఏంటనే చెప్పొచ్చయ్యా, కానీ గంగ కబూర్లు కదా. టైం పట్టినా పర్లేదు గాని గంగ టైం బాగుందని చెప్పరాదు. ఒరే బాలి, బిర్రును రారా, పోతున్నాడయ్యా. అయ్యా, గంగా పెళ్ళిళ్ళ పేరాన్ని కలిసినాడయ్యా. రే, కొత్తేం కాదు కదరా. కడిగించిన ఆడి చెల్లి శ్రీవల్లి ఫోటోలు అయిపోయేదాకా ఇత్తనే ఉంటాడు గానీ పెళ్ళి మాత్రం అయిపోదు. అయ్యా, ఒక సంబంధం చెప్పినాడంటయ్యా. కమిషన్ల కోసం పేరాయి 10 సంబంధాలు తెస్తాడరా. అయ్యయ్యా పోయాయా. 10 లక్షలు కట్నం ఇచ్చుకుంటే పెళ్ళి అవుతుందంటయ్యా. కట్నం మాట వచ్చిందంటే ఖాయమవడం ఎంతసేపయ్యా? లచ్చలవి అడుక్కుంటే సిల్లరేస్తారు గాని కట్టలు ఇయ్యర్రా. 10 లక్షలు అప్పు తేవాలని గంగ ప్రయత్నాలు పెంచినాడంటయ్యా. ఒక సెల్లికే 10 లక్షలు అడిగితే మరి మిగిలిన ముగ్గురికి ఇంకెంత అడుగుతారా? అప్పు కోసం తిరుగులాడి ఓడిపోతాడు. ఒకవేళ అప్పు పుడితే ఎట్టాగయ్యా? నువ్వు కళ్ళు రెప్పలు కొట్టకుండా చూసేలా నా చెల్లి శ్రీవల్లి పెళ్లి 6 నెలల్లో చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటా. దాన్ని చంపడానికి నా కొడుకు దేవరాజు ఎప్పుడో పుట్టాడు కదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.